ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. మే 25 సోమవారం. నేటి లేఖన పఠనం యెషయా గ్రంథం 37వ అధ్యాయము 21 నుండి 38 వచనాలు. నేటి ధ్యాన లేఖనం యెషయా గ్రంథం 37వ అధ్యాయం 30-31 వచనాలు. మరియు యెషయా చెప్పినదేమనగా, హిజ్కియా, నీకిదే సూచన యగును. ఈ సంవత్సరమందు దాని అంతటా అదే పండు ధాన్యమును, 2వ సంవత్సరమందు దాని నుండి కలుగు ధాన్యమును మీరు భుజింతురు. 3వ సంవత్సరమున మీరు విత్తనము విత్తి చేలు కోయుదురు, ద్రాక్ష తోటలు నాటి వాటి ఫలమును అనుభవించుదురు. యోధా వంశములో తప్పించుకొనిన శేషము ఇంకనూ క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించును. వ్యాఖ్యానాంశం: విడిపించి ఫలింపచేయు దేవుడు. వ్యాఖ్యానాంశం: విడిపించి ఫలింపచేయు దేవుడు. వ్యాఖ్యానం: హిజ్కియా యెషయా గ్రంథం 30వ అధ్యాయము 15వ వచనంలో రాయబడిన మీరు ఊరకుండి నమ్ముకొనుట వలన మీకు బలము కలుగును అను సత్యమును ఆచరణలో పెట్టాడు. అందువలన అతడు సిగ్గుపడలేదు. అతని విశ్వాసము యెహోవాను ఘనపరిచింది. దానికి ప్రతిస్పందనగా యెహోవా అతని విశ్వాసమును ఘనపరిచాడు. దేవుడు నేటికిని ఆ విధముగానే ఉన్నాడు అని యెషయా గ్రంథం 37వ అధ్యాయము 16వ వచనం జేఎన్ డార్బీ అనువాదంలో చూస్తే మనకు అర్థమవుతుంది. అత్యంత బలహీనమైన విశ్వాసమునకు కూడా ఆయన జవాబివ్వక మానడు. అట్లు కాని ఎడల ఆయన మహిమకు భంగము కలుగుతుంది. హిజ్కియా తన ముందున్న సమస్యను దేవుడైన యెహోవాకు అప్పగించగా, అష్షూరు రాజు పంపిన లేఖకు ఆ రాజు ఊహకు అందని రీతిలో ప్రత్యుత్తరమిచ్చే బాధ్యతను దేవుడైన యెహోవా తీసుకొన్నాడు. తన నుండి ఇశ్రాయేలు దేవుడు యెరూషలేమును రక్షించలేడని అష్షూరు రాజు తలంచినట్లు యెషయా గ్రంథం 36వ అధ్యాయము 20వ వచనంలో చదువుతాం. నిజానికి అతడు అపహసించిన ఈ దేవుని దూతలలో ఒక్కడు అష్షూరు రాజు సైన్యములోని 185,000 మంది సైనికులను హతమార్చాడు. సన్హెరీబు తన దండును విడిచిపెట్టి పారిపోవలసి రాగా అతడు దుఃఖముతోనూ అవమానముతోనూ నిండినవాడై నీనెవేకు తిరిగి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అతడు తన కుమారుల చేత సంహరించబడ్డాడు. అష్షూరు రాజు తాను పొందిన జయమును బట్టి గర్వించి అహంకారి అయి చివరకు తాను పూజించిన విగ్రహముల ఆలయములోనే హత్య చేయబడ్డాడు. అయితే విడుదల పొందగోరిన యూదారాజు దీనుడై గోనెపట్ట ధరించి తన దేవుని ఆలయములో ప్రవేశించాడు. వీరిరువురికి ఎంత గొప్ప వ్యత్యాసమో! ఈ సందర్భంలో 118వ కీర్తన 5వ వచనం కూడా చదవండి. ఈ విడుదలతో పాటుగా ఒక సూచనను కూడా అనుగ్రహించిన దేవుని కృపను చూచి మనము ఆనందించి ఉత్సహించుదాం. ఆ సూచన ఏదనగా, తన ప్రజల అవసరములను ఎరిగిన దేవుడు వారు సుఖముగా జీవించుటకు కావలసిన వాటన్నిటినీ అనుగ్రహిస్తానని ఆయన వాగ్దానం చేశాడు. యెషయా గ్రంథం 37వ అధ్యాయం 30వ వచనం, మత్తయి సువార్త 6వ అధ్యాయము 30-31 వచనాలు ఈ సందర్భంలో చదవండి. సహోదరుడు జాన్ కోక్లన్ శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.